డ్రగ్స్ తయారీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 5 యువకులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. సులభంగా డబ్బులు సంపాదించి త్వరలోనే కోటీశ్వరులు కావాలనే ఆశతో 5 మంది యువకులు ఏకంగా డ్రగ్స్ తయారీకే పూనుకున్నారు. ఈ ఘటన నెల్లూరు రూరల్ మండలంలోని ధనలక్ష్మీపురం వద్ద జరిగింది. ప్రస్తుతం మనం డ్రగ్స్ తయారు చేసిన ఇంటి వద్ద ఉన్నాం. గూడూరుకు చెందిన సాత్విక్ అనే యువకుడు బీటెక్ చేశాడు. కానీ బీటెక్ పూర్తి కాకపోవడంతో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో విదేశాల్లో కొన్ని ఉద్యోగాలు చేశాడు. అయినప్పటికీ కూడా అక్కడ డబ్బులు సంపాదించలేకపోవడంతో మరలా స్వదేశానికి వచ్చాడు. గూడూరులో తన మిత్రులైన శ్రీనివాసులు, బాబు, వెంకయ్య, వినోద్ తో కలిసి అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు. ఇదే సమయంలో గూడూరు రైల్వే స్టేషన్లో క్యాటరింగ్ కాంట్రాక్టర్గా ఉన్న బాబుకు నీటి సరఫరా చేస్తూ వచ్చాడు. కానీ అదేమంత ఆదాయం లేకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని వాళ్ళంతా కూడా పథకాన్ని రూపొందించారు. ఇదే సమయంలో వారికి నెల్లూరు చెందిన వేణుగోపాల్ రెడ్డి పరిచయం అయ్యాడు. ఆయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటారు. సాత్విక్ మంచి మిత్రుడు కావడంతో వేణుగోపాల్ రెడ్డితో కూడా ఈ విషయాన్ని చర్చించారు, ఎలాగైనా కానీ డబ్బులు సంపాదించాలని. దీంతో వేణుగోపాల్ రెడ్డి డ్రగ్స్ తయారు చేస్తే తొందరగానే డబ్బులు వస్తాయని, దానికి చాలా డిమాండ్ ఉందని కూడా చెప్పడంతో ఆ విధంగా వాళ్ళు ఒక పథకాన్ని రూపకల్పన చేశారు. డ్రగ్స్ తయారీకి సంబంధించి ఒక వెబ్సైట్లతో పాటు యూట్యూబ్లో వీడియోలను చూసి ఎలా తయారు చేయాలా, ఏ పదార్థాలు దానికి అవసరమని భావించి దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా చెన్నై నుంచి కొనుక్కొని వచ్చారు. దానికి అవసరమైన రసాయనాలన్నింటి కూడా తిరుపతిలోని ఒక స్టోర్ నుంచి కూడా కొనుగోలు చేశారు. అక్కడి నుంచి తీసుకువచ్చి ఈ ఇంట్లోనే వాళ్ళు ఉంటూ ఇక్కడ తయారు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా కూడా వినోద్తో పాటు ఇతరులు గంజాయి విక్రయిస్తే కూడా డబ్బులు బాగొస్తాయని భావించి ఒక ఒరిస్సాకు చెందిన గంజాయి ఏజెంట్ను సంప్రదించి గంజాయి కూడా తెచ్చి విక్రయించడం ప్రారంభించారు. ఇదే క్రమంలో గంజాయికి సంబంధించి పోలీసులు దృష్టి సారించడంతో ఒక విక్రయదారు దొరికాడు. ఆ విక్రయదారును ప్రశ్నించగా వీళ్లకు వినోద్కు విక్రయించినట్టుగా కూడా చెప్పడంతో వాళ్ళు పోలీసులు ఈ ఇంటి మీద దాడి చేశారు. ఇంట్లో దాడి చేసిన తర్వాత వాళ్ళకు ఆశ్చర్యపోయే విధంగా కూడా అన్ని పరికరాలు కనపడ్డాయి. అంటే ఎందువల్ల ఇవన్నీ చేస్తున్నారని తెలియక డ్రగ్స్ తయారు చేసినట్టుగా తెలిసింది. వీళ్ళు తయారు చేసిన మెఫోడ్రిన్ డ్రగ్ను కూడా దాదాపు 1/2 కిలో డ్రగ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు దీనికి ఉపయోగించిన పరికరాలను కూడా పోలీసు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా కూడా వీళ్ళు ఉపయోగించిన సెల్ ఫోన్లు ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఎక్కడి నుంచి వాళ్ళకి సరఫరా అవుతోంది, ఎవరెవరికి విక్రయించారనే వివరాలు రాబట్టేందుకోసం కూడా సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని 5 యువకులను కూడా అరెస్ట్ చేశారు. ప్రధానంగా మనం పరిశీలిస్తే నెల్లూరును ఒక అడ్డాగా చేసుకుని డ్రగ్స్ను విస్తలవిడిగా వ్యాపారం చేయాలని చెప్పి కూడా వీళ్ళు భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 5 మంది యువకులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రధాన నిందితుడైన వేణుగోపాల్ రెడ్డి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే అతని కదలికల మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. ఎవరైనా కానీ ఇంటి యజమానులు ఇంటిని బాడికి ఇచ్చేటప్పుడు వాళ్ళ పూర్తి వివరాలు కూడా కనుక్కోవాలని చెప్పి కూడా జిల్లా ఎస్పీ సూచిస్తున్నారు. మొత్తం మీద ఈ డ్రగ్స్ మాఫియాను బయటపెట్టడంతో వాళ్ళకి సంబంధించి మరికొంత వ్యక్తులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ నెల్లూరు. సులభంగా డబ్బులు సంపాదించి